సినీ నటులు మిత్రులు సహోదరులు శ్రీ శివారెడ్డి గారు తమ నటనతో వెండితెర వేలుపు హాస్య నటులు మిత్రులు శివారెడ్డి గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శివారెడ్డి గారు. కాబట్టి ఈనాటి ఈ గార్మెంట్ క్లబ్ మన జిఆర్ఎం ఈ గార్మెంట్ క్లబ్ వెంచర్ ఓపెనింగ్ అనుకోవచ్చు. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకి అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, వారందరికీ నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇది మన ఫంక్షన్ మన అనే ఒక ఫీలింగ్ తో వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మరియు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను ఒక చిన్న అంటే ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఒక చిన్న మాట చెప్పి నేను ఒక 5 minutes అట్లా ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత అసలు కార్యక్రమం మీటింగ్ తర్వాత మొదలెడతాను. ముందుగా ఒక చిన్న మాట ఏంటంటే, రమేష్ గారు నాకు నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ లో అన్నం పెట్టిన వ్యక్తి, మా ఫ్యామిలీని ఆదుకున్నటువంటి వ్యక్తి, మాకు నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద దిక్కు, ఒక దైవంతో సమానం రమేష్ గారు. సో ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల నుంచి, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి నాకు పరిచయం రమేష్ గారు. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది, ఆ బంధం, ఆ అన్నదమ్ముల బంధం అలాగే కొనసాగుతుంది. సో ఆ ప్రేమను నాపై అలాగే ఉంచినందుకు రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే మా వెంకటరెడ్డి అన్నయ్యకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అండ్ నేను ఇంతటి వాడిని అవ్వడానికి అవకాశం కల్పించిన మీ చప్పట్లు, మీ ఆదరాభిమానాలు, మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో ఇదండి రమేష్ గారు నాకు ఇచ్చిన లైఫ్ ఎలాంటిది అనేది మీకు క్లుప్తంగా షార్ట్ కట్ లో చెప్పాను. సో ఇక మిమిక్రీలోకి వెళ్తే ఓకే వాట్ ఎవర్, చాలా సంతోషం సార్. అంత సంతోషంగా మీలాగే నన్ను వారు కూడా ఒక తనలో ఒకటిగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషిస్తూ, చాలా మంది రకరకాల వ్యక్తులు కనబడుతుంటారు, వాళ్ళు మాట్లాడే మాటల్లోనే కామెడీ వస్తుంటుంది. సపోజ్ మనం జోకులు తయారు చేయాలన్నా లేకపోతే జోక్స్ చెప్పాలన్నా కూడా చాలా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే కష్టపడాలండి, దానికి వేరే సబ్జెక్ట్ ఉంది, కానీ నిత్యం మనం జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ తీసుకొని చెప్తే ఇంకా కామెడీగా ఉంటుంది. ఎలాగంటే చాలా మంది రకరకాల వ్యక్తులు కనబడుతున్నారు, వాళ్ళు మాట్లాడే మాటల్లోనే కామెడీ వస్తుంటుంది. చాలా వరకు చూడండి, కొంతమంది సినిమా థియేటర్లో కనబడతారు, సినిమా హాల్లో కూర్చుంటాం, ఇంటర్వ్యూలో లైట్ ల్యాండ్ చేయగానే పక్కన చూసి గుర్తుపడతాడు, సినిమా ఆర్టిస్ట్ వచ్చాడని చెప్పేసి వెంటనే అడుగుతాడు, వాడికి తెలుసు నేను సినిమాకి వచ్చానని. అరే శివారెడ్డి సినిమాకి వచ్చా? లే ఇంటర్వ్యూలో పల్లి నమ్ముకోవడానికి వచ్చాను, ఏంటో తెలియదు, అన్ని తెలిసి అడుగుతుంటాడు. ఇంకా చాలా మంది ఉంటారండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అక్కడ నిలబడి చూస్తుంటే హలో బాస్, ఒకటి చనిపోయి ఉంటాడు, నిలబడి చూస్తుంటే హలో బాస్ చనిపోయాడా, నేను టైంపాస్ వాడిని తీసుకొచ్చి పడుకోబెట్టి దుప్పటిగా పేడుస్తున్నారు, ఎక్కడ పొత్తుకోలేదంట వాడికి, ఏంటో తెలియదు, అన్ని తెలిసే మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇంకా చూసినట్టయితే కొంతమంది కద్దరు చొక్కా అది వేసుకొని వస్తారు, వాళ్ళకి ఏ పదవి ఉండదు కానీ బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఏం శివారెడ్డి తమ్మే బాగున్నావా, అరే మనం చూసినా నువ్వు బాగా డాన్స్ చేస్తున్నావు, మిమిక్రీ చేస్తున్నావు, చూసినా సినిమాలో కూడా యాక్టింగ్ చేస్తున్నట్టున్నావు, అరే వస్తున్నది, ఏం లేదు పక్కన ఒకరిని చూపించి అంటుంటాడు, ఏం లేదు శివారెడ్డి మా వాడు పిచ్చోడు లెక్క రోడ్ల మీద తిరుగుతున్నాడు, నీకు తెలుసుకోపోరాదు. నేను పిచ్చోడా, నా ఎప్పుడు వాడిని తెలుసుకోపోతే ఏంటో తెలియదు, టక్కున ఆడేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా బాగు చేయని చెప్పబోతున్నాడు, చెప్పేది కరెక్ట్ గా లేకపోతే ఇలాంటి అర్థాలు వస్తుంటాయి. రీసెంట్ గా జరిగిందండి, వరంగల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాను, కార్టేజ్ మైక్ బదులు వైరున్న మైక్ ఇచ్చారు. ఆ సౌండ్ సిస్టమ్ అంతా అక్కడ కూర్చున్నాడు, ఈ వైర్ ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్ళింది. ఒక అమ్మ లేచి నడుచుకుంటూ వెళ్తూ ఆ వైర్ తట్టుకొని కింద పడిపోయాడు. అయ్యో ఆ అమ్మ కింద పడింది కదా, సాయం చేద్దామని చెప్పేసి కిందికి వెళ్ళి అమ్మ చేపట్టుకుని పైకి లేపారు. వెంటనే ఆ అమ్మ నన్ను అన్నమాట చూడండి, నా లేపిన ఆవు పడక, నా లేపిన ఆవు బిడ్డ, అది ఏమో నేను కూడా లేపుతాడు, ఈ లేపుడు కాదు లేపు తేడా అవుతుంది. అంటే ఆ ఉద్దేశం అది కదండి, పాపం కింద పడితే లేపిన కదా బిడ్డ, ఆ దేవుడు నేను ఇంకా పైకి తీసుకొస్తానని చెప్పబోతుంది, అది చెప్పేది కరెక్ట్ గా లేకపోతే ఇలాంటి అర్థాలు వస్తాయి. చాలా మంది వస్తుంటారు, శివారెడ్డి గారు మీరు బాగా చేస్తారండి, ఏం చేస్తారు చెప్పాలి కదా, శివారెడ్డి గారు మీరు బాగా చేస్తారని నేను చూసి
చూసాను మిమ్మల్ని. అంటే ఏంటంటే అదే మిమిక్రీ బాగా అంతా మా యాక్టింగ్ అంతా బాగుంటుందండి ఇట్లా చెప్తుంటారు అనమాట. తర్వాత చెప్తుంటారు, ఫస్ట్ మాత్రం టక్కున షాక్ ఇస్తారు. ఇట్లా చాలా రకరకాల వ్యక్తులు కనబడుతూ ఉంటారండి. ఇంకా భార్యాభర్తల అనుబంధం గురించి తీసుకున్నట్టయితే అది కూడా చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అంటే సరదాగా మాట్లాడుకుంటే, సీరియస్ గా కదండి, సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది చూడండి. భర్త భార్య నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు, భార్య భర్త నేర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరి మధ్యలో కామెడీ ఎలా వస్తుంది. భర్త బయట నిల్చొని అంటున్నాడు, అనిత అనిత. ఏంటండి? ఏం లేదే, మన కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాం కదా, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్ వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా? ఎందుకంటే మంచి మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? అయ్యో రామా, నేనేమన్నానండి? నేనేమీ అనలేదు. అంటే మనం ఇప్పుడు ఏమన్నా? నేనేమనలేదండి. సరే గోపతు చెప్పు, విషయం చెప్పు. ఏం లేదండి, ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. మీరు ఉన్నారు ఎందుకు? ఏంటి? ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. మీరు ఉన్నారు ఎందుకు? ఓ స్పీచ్ పోవా, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దుంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తెచ్చిపెట్టి కూర్చోబెట్టి చూసుకుంటుంటాడు. నాకు కానప్పుడు వ్యాపారం తెమ్మంట. అమ్మో వద్దు, ఎందుకు మంట? అది నువ్వు ఇలా మాట్లాడుతూ నాకు మంట ఎలా? మర్చిపోయా, ఎదురింటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చింది. ఏంటి? నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చింది. అవునా? ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. అమ్మని బాబు చాలా తెగించేసింది. నేను చేద్దాం ఏమే, నీకు భర్త అంటే ఏమాత్రం గౌరవం లేకుండా మర్యాద లేకుండా పోయింది. అయ్యో నేనేమన్నానండి? మీరంటే గౌరవం అన్ని ఉన్నాయండి, భక్తి అదంతా ఉందండి. అయితే చెప్పు, భర్త అంటే నీ ఉద్దేశంలో ఏంటి? భర్త అంటే నీ ఉద్దేశంలో ఎలా ఉండాలి? భర్త అంటే ఏంటి? అది ఇదనండి. అయ్యో అది ఎందుకండి? మీ ఉద్దేశంలో భార్య అంటే ఎలా ఉండాలో చెప్పండి. నా ఉద్దేశంలో భార్య అంటే కొత్త సంవత్సరం డైరీలా ఉండాలి. ఏం చక్కగా ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చుగా. అవునండి, చెప్తాను. ఇప్పుడు చెప్పు, నీ ఉద్దేశంలో భర్త అంటే ఎలా ఉండాలి? నా ఉద్దేశంలో భర్త అంటే డైలీ న్యూస్ పేపర్ లా ఉండాలి. ఇది పరిస్థితి. అంటే గారు కానివచ్చు, హరికృష్ణ గారు కానివచ్చు, వీళ్ళు చెప్పారు ఏంటంటే, మామూలుగా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక వాయిస్ ఇమిటేట్ చేయడమే చాలా కష్టం. అయితే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ 2 గొంతులు ఒకేసారి మిమిక్రీ చేస్తాడు. ఒకేసారి 2 గొంతులు మిమిక్రీ చేయడం చాలా కష్టం. అటువంటిది నేను కొంతకాలంగా ఒకేసారి 3 గొంతులు ఆనంద మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తున్నారు. ఫ్లైట్ పైన నుండి వెళ్తుంది, కింద నుండి గుర్రపడి వెళ్తుంది, 2 శబ్దాలు. అవి ఎలా చేస్తారో మీ అందరూ తెలుసు, అయినా సరే మేము ఒకసారి చెప్తాను. ఇది ఫ్లైట్ పైన నుండి వెళ్తున్నప్పుడు, కింద నుండి గుర్రపడి వెళ్తుంది, 2 శబ్దాలు ఒకటేసారి. ఇది 2 శబ్దాలు ఇలా చేస్తూ ఉంటారు మిమిక్రీ. కానీ నేను ఒకేసారి 3 గొంతులు చేస్తానండి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సరదాగా తీసుకున్నట్టయితే ఒకేసారి 3 గొంతులు. బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న ఊరుకోబెడుతున్నాడు, అయినా సరే వాడు ఊరుకోకపోతే వాళ్ళ అమ్మను పిలుస్తున్నాడు. ఈ ముగ్గురి మాటలు ఎలా ఉంటాయి? ఆ వాడి ఏడుపు, ఈ ఇద్దరి సంభాషణ, భార్య భర్తల సంభాషణ ఒకేసారి. నా బంగారం, నా ఇత్తడి, నా రాగి, నా ప్లాస్టిక్. ఏం చేస్తున్నావు అనిత? ఏంటండి? వాడు ఏడుస్తున్నా చూడు. ఏం చేశారు? నేనేం చేయలేదు, వాడు ఏడుస్తున్నా చూడు. ఏదో చేసి ఉంటారు. నాన్న కొట్టాడా? నేను కొట్టలేదని చెప్తున్నాను కదా. ఓమ్మా అరే ఎంత ముద్దొస్తున్నాడు. ఓ నాన్న ఎంత ముద్దొస్తున్నాడు. అచ్చు ఎదురింటి రమేష్ గారి లాగానే ఉన్నాడు. రాజకీయ నాయకుల్లోకి వెళ్ళిపోదాం. సరదాగా తీసుకున్నట్టే సార్, మీరు దయచేసి ఏమనుకోవద్దు. సరదాగా కొంతమంది నాయకులు మాట్లాడే మాటల్లో కామెడీ ఇంక్లూడ్ చేసి చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా రోషయ్య గారి కార్యక్రమానికి వచ్చి రమేష్ గారు ఆహ్వానించారు.